ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీసీలకు ద్రోహం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్లోగన్ అందుకుంటారని బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ అన్నారు. గత 2 ఏళ్లుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకు అనంతపురం వేదికగా బీసీ గళం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అనంతపురం, శ్రీ సత్యసాయి, నంద్యాల, కర్నూలు, కడప జిల్లాల నుంచి నేతలంతా తరలి రానున్నట్లు చెప్పారు. 5 జిల్లాలతో ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు వచ్చాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకసారి బీసీల పార్టీ అని, ఇంకోసారి బీసీలకు వెన్నెముక అని, మరోసారి బీసీల పక్షపాతి అంటారన్నారు. ఇలా ఏదో ఒక మాయమాటలు చెప్పి నయవంచన చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు బీసీలకు అనేక హామీలు ఇచ్చారని, ఇప్పటి వరకు 2 ఏళ్లు గడిచినా ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. పైగా వీటి గురించి ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టడం, వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. బీసీలకు రక్షణ చట్టం పక్కన పెడితే బీసీలపై జరుగుతున్న దాడులు పరిస్థితి ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మఒడితో మొదలుకొని అనేక సంక్షేమ కార్యక్రమాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించేందుకు బీసీ గళం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పేదవాడు పేదవాడిగానే ఉండాలని, బీసీలు రాజకీయంగా ఎదగకూడదన్న కుట్ర జరుగుతోందని, దీన్ని ఎదుర్కొనేందుకు బీసీలంతా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీల అమలు సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖున జరిగేటటువంటి బీసీ గళం సభకు సంబంధించినటువంటి పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు, ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ వై గిరిజమ్మ గారు, ఎమ్మెల్సీ మంగమ్మక్క గారు, మరియు రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ నాయకులు, సిఈసి మెంబర్లు, ఏసీసీ మెంబర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘ నాయకులు, అదేవిధంగా బీసీసీఎల్ నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల అధ్యక్షులు చాలా పెద్ద ఎత్తున చాలా ఘనంగా ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రతి ఎన్నికల ముందర చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒక్కొక్క విధంగా ఒక స్లోగన్ తీసుకొని, ఒకసారేమో ఇది బీసీల పార్టీ అంటాడు, ఒకసారేమో ఇది బీసీలకు వెన్నుముక అంటాడు, మరొకసారేమో నేను బీసీ పక్షపాతిని అంటాడు. ప్రతి ఎన్నికల ముందర బీసీలను మభ్యపెట్టడం, బీసీలను వాడుకోవటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను నయవంచనకు గురి చేసేటటువంటి పరిస్థితులు మనకందరికీ తెలుసు, మనం అందరం చూస్తూ ఉన్నాం. గత ఎన్నికల ముందర ఎన్నో హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు మా వెనుకబడిన తరగతులకు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయా అని అడిగితే సమాధానం లేదు. ఎంతసేపు ఉన్నా కూడా బీసీలకు సంబంధించినటువంటి అన్ని వర్గాలను ఒక పక్కన అణిచివేసేటటువంటి ధోరణిలో చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందరేమో బీసీలకు రక్షణ చట్టం అన్నాడు, ఎన్నికలు జరిగిన తర్వాత రక్షణ చట్టం దేవుడెరుగు, బీసీలపైనే ఒక యుద్ధం చేసినటువంటి వాతావరణంలో భాగంగా ఇవాళ అరెస్టులు లేకపోతే దాడులు చేసి బీసీలను రాజకీయాలకు దూరం చేసేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరొక పక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు. ఏదయ్యా చంద్రబాబు గారు ఒక పెన్షన్ అన్న ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. మరొక పక్కన పార్లమెంటులో తమ ఎంపీలతో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల అంశం కోసం గెరిల్లా లాంటి పోరాటాలు చేస్తామని చెప్పి నమ్మబలిగాడు. ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 5 సార్లుగా పార్లమెంటు సమావేశాలు జరిగితే ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా బీసీలకు సంబంధించినటువంటి చట్టసభలో రిజర్వేషన్ల కోసం ఒక్క ఎంపీ కూడా మాట్లాడాల. మరి బీసీలకు సంబంధించినటువంటి ఉపయోగపడేటటువంటి అమ్మఒడిని కావచ్చు, ఆరోగ్యశ్రీని కావచ్చు, అదేవిధంగా పాఠశాలలో చదివేటటువంటి పేద బిడ్డలు చదివేటటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని కావచ్చు, ఐబీ సిలబస్లను కావచ్చు, నాడు నేడు కార్యక్రమాలను కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీలకు పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి మెడికల్ కళాశాలని కావచ్చు, సచివాలయ వ్యవస్థను కావచ్చు, వాలంటీర్ వ్యవస్థను కావచ్చు, అక్క చెల్లమ్మలకు ఇచ్చేటువంటి సొంత ఇండ్లను కావచ్చు, ప్రతి ఒక్క వ్యవస్థను బీసీలకు ఉపయోగపడేటటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా ప్రణాళికబద్ధంగా సర్వనాశనం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో పేదవాడిని పేదవాడిగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది కేవలం ధనికులకు మాత్రమే అనేటటువంటి నిరూపించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మేము ఒకటి అడుగుతున్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా
బీసీలకు అగ్రతాంబూలం వేసి రాజకీయంగా పరంగా కావచ్చు, విద్యా పరంగా కావచ్చు, వైద్య పరంగా కావచ్చు, అన్ని రంగాలలో కూడా పెద్దపీట వేశారైతే బీసీలను కేవలం పేపర్లకో టీవీలకో వాడుకొని బీసీలను నయవంచన చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అందుకే ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అందరం కలిసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి అభివృద్ధి సాధ్యమవుతుంది. మనకంటూ